మొత్తానికి ఎక్కడో ఒక చోట మీరు మీ పార్టీ నుంచి ఓన్ చేసుకుంటున్నారు కదా అల్లు అర్జున్ని ఇద్దరిని. మీకు ఆ డౌట్ ఎందుకు వచ్చింది సార్? వస్తాయి. నేను ఈ సినిమా చేశాక నేను ఒకటే కోరుకున్నా, నేను మాత్రం ఈ సినిమా హిట్ అవ్వాలి మాత్రం నేను కోరుకోను. అదొక్కటే నేను అనుకున్నా. ఈ మాట ఎక్కడైనా చెప్పుకో, అలాగే నమ్మితే కర్మ. సినిమాలో అల్లు అర్జున్ మీకు కూడా సపోర్ట్ చేశారు మీ పార్టీకి కూడా? పార్టీకి సపోర్ట్ చేసినది కాదు, ఆడ వాళ్ళ ఫ్రెండ్ కోసం పోయినాడు ఆయన. నువ్వు చేసిన పెంటను కడుక్కోలేక సాత్రం గానీ. ఆల్ మై ఫ్యాన్స్, ఐ లవ్ యూ, మై ఆర్మీ, ఐ లవ్ యూ. థ్యాంక్ యూ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. మాట చెప్తున్నా, ఒక్క మాట చెప్తున్నా, నెగిటివ్ టాక్ ఇచ్చిన గుద్ద పల్లెంట. సుదర్శన్ థియేటర్లో జరిగినది అల్లు అర్జున్ ఇంటెన్షన్ ఉందా అంటే ఇంటెన్షనల్ గా జరిగిన విషయం అయితే కాదు అది. అయ్యో నువ్వు సామాన్యుడు కాదు నాయన, నన్ను హత్య చేయించి అది ఆత్మహత్య ఈజీగా చెప్పించగలవు. ఇట్స్ అన్ యాక్సిడెంట్. అది తప్పే కదా అది. ఆయన రావడము తనకు ఫ్యాన్ ఫాలోయింగ్ కి ఈ చేష్టలు చూసే నిన్న అందరూ ఎర్రి పుష్పం అనేది. ఐ ఆమ్ యువర్ బిగ్గెస్ట్ ఫ్యాన్. నువ్వు సీన్ చెప్తుంటే నాకు పిచ్చెక్కిపోతుంటది. నువ్వు వీడుండాల్సింది ఇక్కడ కాదు. అల్లు అర్జున్ దానిలో కానీ ఒక ఫ్రెండ్ కోసం పోయినాడు. అది తప్పే కదా అది. నీకు తప్పనిపించలేదా? తప్పేంటి? ఎందుకంటే చిరంజీవి కూడా ఇక్కడ డ్రామా ప్లే చేసినాడు. చిరంజీవి కూడా చాలా ముదురులో ముదురు. నువ్వు ఎమోషనల్ అవ్వకు, ఎందుకంటే నేను చూసి నేను ప్రతిసారి నేను ఎమోషనల్ అవుతున్నా. అవుతున్నా ప్రతి ఫంక్షన్ లో నేను ఏడుస్తున్నా. చండాలంగా ఉంది. నేను తర్వాత యూట్యూబ్ లో వెళ్ళి చూసుకుంటూ ఉంటే ఎద్దులో ఉన్న ఏడిస్తే దరిద్రంగా ఉంటది. ఆ రోజు అందరూ అల్లు అర్జున్ కోసమే వచ్చినారని నేను అనుకుంటున్నాను. నేనైతే రష్మిక కోసం పోయినారేమో అని నేను అనుకుంటాను. ఆడది కనబడితే చాలు కామాంధుడు. I will make you all more mad proud. I promise. నువ్వేం చెప్పావు నీకైనా అర్థమైందా? గట్టిగా సార్ చెప్పారు. అల్లు అర్జున్ దాంట్లోకి ఏముంటుందండి అసలు నాకు అర్థం కాదు. గ్లామర్ కూడా లేడు, గడ్డం గిడ్డం పెంచుకొని ఉంటాడు. మా హీరోని కామెంట్ చేసే రేంజ్ అనేది. పవన్ కళ్యాణ్ చిన్నదానికి ఒక ఫ్రెండ్ కోసం పోతే నువ్వు అతన్ని బయటకు వేసినావు. ఇంట్లోంచి ఇంకా వెలివేయడమే ఒకటి. తప్పులని మావేనా? మీవేం లేవా? నీవే తప్పు మాదేం కాదు.